నేటి దైవవాక్కు యోనా గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్ళను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనా ఇంకా చేప కడుపులోనే ఉన్నప్పటికీ అతనిలోనున్న గొప్ప విశ్వాసం చూడండి. దేవుడు తనను విడిపిస్తాడని పాడుతూ అర్పణలు చెల్లించేలా చేస్తాడని, మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లింపక మాననని అంటున్నాడు. గొప్ప నమ్మకము, విశ్వాసము అతనికి ఉంది. ఆయన ఎక్కడున్నాడనేది ఆయనకు తెలియదు, కానీ సముద్రంలో దేవుడే నన్ను దాచి సజీవంగా ఉంచాడు. తప్పక నేను మ్రొక్కుకుని ప్రతిదీ కూడా చెల్లించుతాను అంటున్నాడు. మరణం నుండి కాపాడినాడు. నేను లోకంలో ఉండి ఇవన్నీ చేస్తానని తీర్మానించుకొని ప్రార్థించుకున్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని కూడా ప్రార్థించాడు. ఇవన్నీ వినిన దేవుడు కరుణింపక మానునా? లేదు కదా. ఆయురారోగ్యంతో మనుషుల మధ్య సంచరించి సంతోషంగా ఉన్నప్పుడు ఏమీ పట్టించుకోలేదు. దేవుని ప్రవక్తగా ఉండి మాట వినక పారిపోవుటకు సిద్ధపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తప్పుడు నిర్ణయానికి పర్యవసానము చేప కడుపులో ఉండి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. రక్షణ అనేది దేవుని దగ్గరనే దొరుకుతుంది అని యోనా నమ్మాడు. అది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండుట మనమందరము చూస్తున్నాం. మనము కూడా నమ్మి విశ్వసించి పరమ తండ్రి దగ్గర దొరుకు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకొనవలెను. ఓడలోని ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పానికి తల వంచారు. అందరూ దేవుని కార్యమునకు భయపడినారు. ఆలస్యంగానైనా యోనా దేవుని ముందు తల వంచాడు. యోనా అవిధేయత తరువాత అతనికి కూడా దేవుడు విధేయుడిగా చేసినాడు. అది దేవుని గొప్ప కార్యం. మనందరి తప్పుడు నిర్ణయం నుండి తప్పించేది దేవుడు ఒక్కడే. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులలో, అవిధేయతలో, అజ్ఞానంలో కూడా మనమంతా దేవుని సంకల్పానికి తల వంచాలి. యోనాను చూచిన దేవుడు యోనాను దాచిన చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. యోనాను నేల మీద కక్కి వేయమని చెప్పగా మత్స్యము కూడా దేవుని మాటకు తల వంచి యోనాను ఒడ్డున కక్కివేశాను. అక్కడితో యోనా మరలా మానవులలో మానవుడుగా ఉండుటకు తండ్రి కృప చూపాడు. సజీవుడిగా భూమి మీద ఆయన నివసిస్తూ దేవుని మాటకు తల వంచాడు. అట్టి కృప మరి మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.